అందరి పూజలు, ప్రార్థనలు ఫలించాయి. భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ అంతరిక్ష కేంద్రం నుంచి సేఫ్‌గా భూమికి తిరిగొచ్చారు. 9 నెలల పాటు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలోనే గడపాల్సి వచ్చింది. నిజానికి ఆమె 8 రోజుల పర్యటన కోసం 2024 జూన్ 6న సునీత విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఈ ఇద్దరూ కలిసి ఎలాన్ మస్క్‌కు చెందినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించినటువంటి స్టార్ లైనర్‌లో వీరిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చేరుకున్నారు. నిజానికి ఇది జస్ట్ 8 రోజుల యాత్ర మాత్రమే. కానీ అక్కడికి వెళ్ళి అంటే తిరిగి వచ్చే టైంలో ఈ స్టార్ లైనర్‌లో హీలియం లీక్ అవ్వడంతోని సమస్య తలెత్తింది. ఆ సాంకేతిక సమస్య వల్ల వాళ్ళ పర్యటన అనేది తర్వాత వాయిదా పడుతూ వచ్చింది. చివరికి తాజాగా నాసా అండ్ స్పేస్ ఎక్స్ 2 కలిసి స్పేస్ ఎక్స్‌కు చెందినటువంటి క్రూ 9 అనేటటువంటి వ్యోమ నౌకను అంతరిక్ష కేంద్రానికి పంపించారు. ఇది సక్సెస్‌ఫుల్‌గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరింది. అక్కడి నుంచి ఈ సునీత విలియమ్స్‌ను అండ్ బుచ్ విల్మోర్ ఈ ఇద్దరు వ్యోమగాములతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా అందులో అంటే క్రూ 9లో బయలుదేరి వచ్చారు. స్పేస్ షిప్‌లో ఉన్నటువంటి క్యాప్సూల్ ఏదైతే ఈ నలుగురు వ్యోమగాములను తీసుకొని వచ్చిందో ఇది భూ వాతావరణంలోకి వచ్చిన తర్వాత స్లో అవుతూ వచ్చి ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి పారాచూట్స్ తెరుచుకోవడంతో ఈ క్యాప్సూల్ సురక్షితంగా సముద్రంలో దిగింది. సో అప్పటికి అక్కడ సిద్ధంగా ఉన్నటువంటి సిబ్బంది వారిని క్యాప్సూల్ నుంచి బయటకు తెచ్చారు. అయితే ఆమెను మొదట వీల్ చైర్ పైన కూర్చోబెట్టి తీసుకెళ్లారు. సో వీల్ చైర్‌లో కూర్చోబెడుతున్నప్పుడే ఆమె నవ్వుతూ అందరికీ హాయ్ చెప్పింది. అంటే నేను సేఫ్‌గా భూమిపైకి తిరిగొచ్చాను అనేటటువంటి సంతోషం. సో ఆమెను చూడగానే అందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. కాకపోతే ఆమెను వీల్ చైర్‌లో కూర్చోబెట్టి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు వైద్య పరీక్షల కోసం. సో అప్పుడే అందరికీ ఒక అనుమానం కూడా. ఇంతకీ సునీత విలియమ్స్ ఎప్పుడు కోలుకుంటారు? అంటే భూమి పైన గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి మనం నిలబడగలుగుతాం, హ్యాపీగా ఇలా నిద్రపోగలుగుతాం, సో కూర్చోగలుగుతాం, ఇవన్నీ చేయగలుగుతాం. కాకపోతే అక్కడ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇది భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. సో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. సో ఈ పరిశోధన కేంద్రం అంటే దాదాపు 15 దేశాలు కలిసి నిర్మించినటువంటిది ఈ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం. ఇందులో ఎప్పుడు పలు దేశాలకు చెందినటువంటి సైంటిస్టులు అంటే 8-10 మంది అక్కడ పరిశోధనలు కొనసాగిస్తూనే ఉంటారు. అంటే 3 నెలలకు ఒకసారి కొంతమంది ఆ 10 మందిలో ఒక ముగ్గురు, నలుగురు మారుతూ ఉంటారు. మరికొంతమంది వెళ్తూ ఉంటారు. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్ అన్నట్టు. కాకపోతే సునీత విలియమ్స్ అక్కడికి చేరినప్పుడు అంటే బుచ్ విల్మోర్, సునీత విలియమ్స్ ఈ వారం రోజుల పర్యటనకు వెళ్ళి అక్కడే చిక్కుకున్నప్పుడు అందరిలో అదో రకమైన ఆందోళన వ్యక్తమైంది. ఇంతకీ సునీత విలియమ్స్ అక్కడ ఎలా ఉండగలుగుతారు? ఏం తింటారు? సో తాగడానికి నీళ్ళు ఎలా? ఇవన్నీ అనుమానాలు తలెత్తాయి. నిజానికి ఏంటంటే అక్కడ వారికి తినడానికి గానీ, తాగడానికి గానీ కొదవ ఉండదు. ఎందుకనంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఆహార పదార్థాలు అంటే ఇవన్నీ పొడి చేసిన పాలు గావచ్చు, పొడి చేసినటువంటి పళ్ళు గావచ్చు, నెక్స్ట్ పొడి రూపంలో ఉన్నటువంటి మరికొన్ని ఆహార పదార్థాలు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, ఇంకొన్ని ఏంటంటే ఫ్రై చేసినటువంటి చికెన్ లాంటివి. సో ఇలాంటి ఆహార పదార్థాలన్నీ వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళు వాటిని ఉపయోగిస్తారు. ఈ నీళ్లు అనేవి డ్రాప్స్ రూపంలో ఉంటాయి. అంటే ఇది ఆహ్, మామూలుగా మనం వాడుతున్నట్టు లీటర్ల కొద్దీ నీళ్లు వాడడానికి లేదు. కాకపోతే డ్రాప్స్ రూపంలో వాళ్ళు ఈ నీటిని సేవిస్తూ ఉంటారు. కాకపోతే మనలాగా హాయిగా నిద్రపోవడం గానీ, కూర్చోవడం కానీ ఉండవు. ఎందుకనంటే తేలియాడుతూనే ఉంటారు. అక్కడ అదంతా భారరహితంగా ఉంటుంది. కాబట్టి తేలియాడుతూనే ఉంటారు. సో అంటే ఆమె 9 నెలల పాటు అక్కడ మనలాగా ప్రశాంతంగా కూర్చోకుండా, హాయిగా నిద్రపోకుండా గడిపారు. సో అదే ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఈ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్ళినటువంటి వారిలో తలెత్తేటటువంటి మరో ఆరోగ్య సమస్య ఏంటంటే, ఈ ఎముకలు, కండరాల సాంద్రత అనేది తగ్గిపోతుంది. మనకు సాధారణంగా ఏంటంటే, ఈ ఎముకల్లో కాల్షియం ఉంటుంది. ఈ కాల్షియం తగ్గుతున్న కొద్దీ మనిషి ఎముకలనేవి పెళుసుగా మారుతాయి. అంటే సులభంగా విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే సాధారణంగా ఒక వయసు వచ్చిన తర్వాత వృద్ధుల్లో సాధారణ ప్రతి సంవత్సరానికి 0.5% ఈ ఎముకల సాంద్రత అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇంతకంటే ఎక్కువ స్పీడ్‌తోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎముకల సాంద్రత అనేది తగ్గుతుంది. వాళ్లకు పోషక పదార్థాలు ఇచ్చినా సరే,
అక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల అంటే గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది అనేటటువంటిది ఈ నిపుణులు చెప్పేటటువంటి మాట. అలాగే కండరాల్లో కూడా పటుత్వం అనేది తగ్గుతుంది. ఆమె నడవడానికే చాలా టైం పడుతుంది. ఇంతకుముందున్నట్టు ఎముకలు గట్టిపడాలి అనంటే 4 ఏళ్ళు పడుతుందట. మామూలుగా అక్కడ కూడా వీరు పని చేస్తూనే ఉన్నారు. ఈ 9 నెలలుగా అక్కడ వీళ్ళేమి కూర్చొని తినుకుంటూ కూర్చోలేదు. ఎలాంటి ప్రయోగాలు చేశారు అనంటే దాదాపు అక్కడ కూడా సూక్ష్మక్రిములు పెరుగుతున్నాయా? అంటే మన దగ్గర ఏముంటాయి? బాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇలాంటివన్నీ సూక్ష్మక్రిములు పెరుగుతూ ఉంటాయి. అంతరిక్ష పరిశోధనా కేంద్రంలోను అంటే ఈ వాతావరణం అంతా పూర్తిగా భిన్నమైంది కాబట్టి అక్కడ ఈ సూక్ష్మక్రిములు ఏమైనా పెరుగుతున్నాయా? ఆ పరిశోధనలు చేశారు. వాటితో పాటు అంతర్జాతీయ పరిశోధన కేంద్రంలోను సునీత విలియమ్స్ అంతరిక్ష వ్యవసాయం చేశారు. అంటే అక్కడ లెట్యూస్ అనేటటువంటి మొక్కల సాగుకు ప్రయత్నించారు. అవి ఎలా పెరుగుతాయని. నిజంగానే అక్కడ అవి పెరుగుతున్నాయి. అంటే ఆ వాతావరణంలో ఎలా పెరుగుతాయి. ఈ పరిశోధనల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటిది అనంటే నెక్స్ట్ మనిషిని చంద్రుడిపైకి పంపబోతున్నారు. అంటే చంద్రమండలం పైన మనిషి నివసించగలుగుతాడా? లేదా? ఆ నివసించగలిగినట్టయితే అక్కడ పంటల సాగు కావాలి. వీటన్నిటిని ఇప్పటి నుంచే ఈ ప్రయోగాలనేవి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా అంతర్జాతీయ పరిశోధనా కేంద్రంలోనూ ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో చాలా రికార్డులు నెలకొల్పారు. ఈ ఒక్కసారే కాదు, ఇంతకుముందు కూడా ఆమె 2 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్ళొచ్చారు. 2006లో మొదటిసారి వెళ్లారు. ఆ తర్వాత 2012లో రెండోసారి వెళ్లారు. ఆ 2 సార్లు కలిపితే 322 రోజుల పాటు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్ళొచ్చారు. ఇక ఇప్పుడు దాదాపు 270 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో గడిపారు. మొత్తంగా కలిపితే ఆమె దాదాపు 592 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపారు. ఇదొక అరుదైనటువంటి రికార్డ్. అంతేకాకుండా ఆమె వెళ్ళిన ప్రతిసారి అక్కడ స్పేస్ వాక్ చేశారు. ఇంతకుముందు 50 గంటల పైన ఆమె స్పేస్ వాక్ చేసినటువంటి రికార్డ్ ఉంది. తాజాగా ఆమె చేసినటువంటి స్పేస్ వాక్‌తో దాదాపు 62 గంటల 6 నిమిషాల రికార్డ్. అంటే ఇదొక సరికొత్త రికార్డ్‌గా మారింది. అత్యధిక కాలం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో గడిపినటువంటి మహిళా వ్యోమగామిగా సునీత విలియమ్స్ రికార్డ్ సృష్టించారు. మొత్తంగా భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో అంటే అంతరిక్ష యాత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించారు. అందుకే మన ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మిగతా ప్రముఖులంతా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ దేశాల ప్రముఖులు కూడా అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అండ్ స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ ఇలా ప్రముఖులంతా సునీత విలియమ్స్‌ను అభినందనలు ముంచెత్తారు. అంతరిక్ష యానంతో సునీత విలియమ్స్ ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టించారు. అంతేకాదు ఆమె ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అంటే మహిళ ఏ రంగంలోనైనా రాణించగలుగుతుంది అనేటటువంటి సందేశాన్ని ఆమె ఇవ్వగలిగారు. అది సునీత విలియమ్స్ యొక్క గొప్పదనం. నమస్తే.